నేను ములక్కాళ్ళు కొన్నాను. ఇవే ములక్కాళ్ళు అని అనుకుంటారు మీరు. డెఫినెట్‌గా నేను లోపల అదే అనుకున్నాను. కానీ నేను కొన్న సిట్యుయేషన్ ఏంటి అంటే, ఒక పెద్దావిడండి పాపం. చాలా పెద్దావిడ. ఆవిడ పాపం ములక్కాళ్ళు ఇంకెన్నో లేవండమ్మా తీసేసుకోండమ్మా అని చెప్పేసి పాపం ఇదవుతుంది. నేను ఆవిడ ఎండలో తిరగలేక పాపం తీసేసుకోండమ్మా ఎంతో కొంత ఇచ్చి అని చెప్పేసి పాపం అంటుంటే విపరీతంగా నాకు జాలి వేసిందండి. అందులో అలాంటి పెద్దవాళ్ళు ఇలాంటివి అమ్ముకుంటున్నారంటే కూడా జాలి. అది వాళ్ళకి అలవాటే, కానీ మనం ఇంట్లో అలా పాపం పెద్దవాళ్ళని చూస్తే కొంచెం ఏదో చిన్న ఫీలింగ్ అయితే మాత్రం నాకు వచ్చేస్తుంది. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి నాకు అలా పెద్దవాళ్ళు ఎవరూ లేరు. అయితే సంథింగ్ ఇంకెందుకని చెప్పేసి సరే అని చెప్పేసి నేనైతే మాత్రం తీసేసుకున్నాను. ఆవిడ అడిగిన దానికన్నా ఇంకొక 20 రూపాయలు నేను ఎక్కివిచ్చే తీసుకున్నాను. ఇవి నాకు యూజ్ అవ్వకపోయినా పర్వాలేదు, కొని ఏదో నాకు తోచిందంటే అంతకు మించేవి కాదండి. నేను గొప్పగా చెప్పట్లేదు, కానీ అయితే నేను ఎప్పుడైనా సరే ఇలా ఎవరైనా సరే కొంచెం పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు అమ్మేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఆ వృత్తి తప్పించి ఇంకేమీ చేత కాదు. అందుకని దయచేసి ఎప్పుడైనా పెద్దవాళ్ళు అమ్ముతుంటే మాత్రం మీరు ఏది వద్దు అని అనలేక, అంటే వాళ్ళు ఇంకా ఇది తప్పించి వేరే అమ్ముకోవడం కూడా రాదు నాకు తెలుసండి. ప్లీజ్ అలాంటి హెల్ప్ అయినా కొంచెం మీరు చేసి పెడితే, అందులో ఇలాంటి వేసవి కాలంలో అది కూడా చెప్తున్నానండి. అది నాకు తోచింది చెప్పాను. ప్లీజ్ హెల్ప్ చేయండి అలాంటి వాళ్ళకి.